సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. కిడ్నీ, లివర్ వ్యాధుల్లో ఎటువంటి ఆహారం తినాలి? ముందుగా కిడ్నీ వ్యాధి ఉంటే ఏ ఆహారం తినాలి? రక్తపోటు కంట్రోల్లో ఉంచడానికి రోజుకి 3 గ్రాముల కంటే తక్కువ సోడియం సాల్ట్ తినాలి. ఎప్పుడూ తాజా ఆహారం తినాలి. నిలువ ఉంచిన ఆహారంలో సాల్ట్ యాడ్ చేస్తాడు. ప్యాకేజ్ కూరగాయలు, మాంసం తినేటప్పుడు బాగా నీటితో కడిగి తినాలి. ప్రోటీన్లు తక్కువ వాడాలి. చికెన్, ఫిష్, మీట్, ఎగ్ వంటి యానిమల్ ప్రోటీన్లు, బఠానీ, చిక్కుడు వంటి ప్లాంట్ ప్రోటీన్లు వాడవచ్చు. కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ప్రోటీన్లు తక్కువగా తినాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించాలి. ఫ్యాట్స్ ఉపయోగం తగ్గించాలి. కిడ్నీ వ్యాధి తీవ్రతను బట్టి ఫాస్ఫేట్, పొటాషియం ఉన్న ఆహారం తక్కువ తినాలి. కూరగాయలు, పండ్లు తగ్గించాలి. ఫాస్ఫేట్ తక్కువ ఉన్న ఆహారం ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, బ్రెడ్స్, పాస్తా, రైస్, కార్న్, సీరియల్స్. మీట్, పౌల్ట్రీ, ఫిష్, డైరీ ఫుడ్స్, బీన్స్, లెంటిల్స్, నట్స్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది. పొటాషియం తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా యాపిల్స్, వైట్ బ్రెడ్, పాస్తా, క్యారెట్లు, యాపిల్, ద్రాక్ష జ్యూసుల్లో పొటాషియం తక్కువ ఉంటుంది. లివర్ వ్యాధుల్లో ఎటువంటి ఆహారం తినాలి? లివర్ వ్యాధి ఉన్నవాళ్ళు హై క్యాలరీ, హై ప్రోటీన్ మరియు నియంత్రించిన ఫ్యాట్ ఆహారం తీసుకోవాలి.